అంటే ఎక్కువ ఉంటే కుదరదు. 40,000 రూపాయలు లేనివాడు ఎవడున్నాడు ఇప్పుడు? అడుక్కునే వాళ్ళకి కూడా రోజుకి 100 రూపాయలు తక్కువ రావట్లేదు. ఆ లెక్కనైతే ఎవరికే ఉండవు రేషన్ కార్డు. ఉండదు. 90% పోతాయి. లేదు కూలీలు వీళ్ళకి అనుకోండి, ఎగ్జామ్షన్ అనుకోండి, కూలీకి రోజుకి 500కి తక్కువ వస్తుందే. కూలీకి రోజుకి 500 మినిమం సంపాదిస్తాడు, మాక్సిమం 1000-1500 సంపాదిస్తాడు. మినిమం 500 రూపాయలు. 500 రూపాయలు ఇంటి నెలకి 15,000 వచ్చేసా. నెలకి 15,000 వస్తే అతను అర్హుడు కాదు కదా. ఓ బార్బర్ షాప్ అతనికి రోజుకి 500 తక్కువ ఎవరికి వస్తుంది? అతను అర్హుడు కాదు కదా. 500 గంటలు సంపాదిస్తారు. దోశ వేసే రోడ్డు పక్కన వేసే దోశ మాస్టర్ కి రోజుకి 1,500 నుంచి 2,500 ఇస్తారు రోడ్డు పక్కన వేసేవాడు. ఆ లెక్కను చూస్తే అతను 30,000 శాలరీ, అతను అర్హుడు కాదుగా. మినిమం 1,000 రూపాయలు ఉందిలేండి. ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు మాక్సిమం గూగుల్ పేలే. ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తెస్తే 300 మందికి ఇవ్వక్కర్లా. కానీ అదే జరిగితే ఈ ప్రభుత్వం అలా తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు జనం. అంత దమ్మేం లేదు. ఏం చేస్తుంటారంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు. ఈ 16 నెలల్లో కొత్త రేషన్ కార్డు వీళ్ళది పెట్టిన దాంట్లో 300 యూనిట్లు కరెంట్ బిల్ అన్నారు కదా, అది